నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేత పెద్ద ఎత్తున సాగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా అడలెత్తిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. మరోవైపు భారత రాష్ట్ర సమితి ఒక సెక్షన్ పింక్ అందరూ కూడా ఇవాళ బుద్ధజీవులు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ హైడ్రాను కొంత పనితీరును కొంత తప్పు పడడం లేదు, పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ప్రజల ఆమోదం మద్దతు పెరుగుతున్నటువంటి సందర్భం. సో ఇటీవల హైడ్రా సిరినటువంటి నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ సెంటర్ను కూడా పగలగొట్టేసింది, నేలమట్టం చేసింది. ఇదే కన్వెన్షన్ సెంటర్ను అక్రమ నిర్మాణం అంటూ కూడా గతంలోనే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు, అసెంబ్లీ వేదిక ద్వారా గలమెత్తారు. దానిని ఎందుకు పడగొట్టలేదని ఆనాడు శాసనసభలో కేసీఆర్ నిలదీశారు. నాగార్జునతో మీకు ఏవైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి రాగానే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను కూడా రేవంత్ రెడ్డి పడగొట్టించారు. ఆ అక్రమ కట్టడాల కూల్చివేత ద్వారా రేవంత్ ఒక్కసారిగా తన పాపులారిటీని ఇట్లాగే పెంచేసుకున్నారు. మరి తిరుగులేని హీరోగా అవతరించారు ఇవాళ రేవంత్ రెడ్డి. అయితే నాగార్జున రియల్ హీరో అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రియల్ హీరో అనిపించుకున్నారు ప్రజల చేత. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా జ్ఞప్తికి చేసుకోవాలి. ఎందుకంటే 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఇల్లు నిర్మించుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆ ఇల్లు ఖచ్చితంగా కృష్ణానది లోపలే ఉంది. దానిపై జగన్ ప్రభుత్వం చర్యలకు దిగగానే టీడీపీ నాయకులు, మీడియా పెద్ద ఎత్తున ఆనాడు రాజకీయ కక్షాదింపు చర్యగా పెద్ద ఎత్తున పేర్కొని దాన్ని పెద్ద ఎత్తున జగన్ పైన కొంత వ్యతిరేకత ప్రజల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీంతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది, సానుభూతి పెద్ద ఎత్తున టీడీపీకి చంద్రబాబుకు వచ్చినటువంటి పరిస్థితి జగన్ చేసినటువంటి చర్యల వల్ల. మరి ఇదే సమయంలో రేవంత్ రెడ్డి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ను, మరోవైపు తెలంగాణలో అనేక అక్రమ కట్టడాలను పగలగొట్టినా కూలగొట్టినా రేవంత్ రెడ్డిని కీర్తించడం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం జరుగుతుంది. మరి వాస్తవానికి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్నటువంటి ఇంటిని మొత్తం జగన్ ప్రభుత్వం కూల్చలేదు. కేవలం 2 అడుగులకు సంబంధించినటువంటి గోడలను మాత్రమే పగలగొట్టింది. దానిని అప్పట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వారు కూడా కక్ష సాధింపు చర్యగానే కొంత అభివర్ణించారు. మరి తెలంగాణలో నాగార్జున నిర్మించుకున్నటువంటి కన్వెన్షన్ సెంటర్ను అక్రమ నిర్మాణం అని ప్రతిపక్షారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కాగానే దాన్ని పడగొట్టించారు. ఫలితంగా ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఆనాడు కృష్ణానదిలో అందుబాటులో చంద్రబాబు ఇంటిని నిర్మిస్తే దానిని పడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైతే జరిగినటువంటి ప్రచారం వల్ల జగన్ విలన్ అయ్యారు. సొంత పత్రిక ఉన్నప్పటికీ జగన్ మైలేజ్ పెంచుకోలేకపోయారు. వాస్తవానికి జగన్ చేతిలో సొంత మీడియా మాత్రమే ఉండటం వల్ల ఆయనకు సానుకూల ప్రచారం పెద్దగా రాలేదని చెప్పుకోవాలి. ఆ సమయంలో చంద్రబాబుకు అటు ఆంధ్రజ్యోతి కానీ, ఇటు ఈనాడు కానీ, ఇట చాలా పత్రికలు, మీడియా, ప్రజలు బాసటగా నిలిచాయి. ఇట్లాంటి సందర్భాల్లో అనేక న్యూస్ ఛానల్స్ కూడా ఆయన మౌత్ పీసులుగా ఇవాళ ఉన్నటువంటి సందర్భంగా వాస్తవానికి పెద్ద ఎత్తున ఇవాళ అంటే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలని లేకుంటే కేవలం రాజకీయ కక్షగానే కొంత ప్రజల్లోకి ప్రొజెక్ట్ అయింది. ప్రజలు కూడా దాన్నే విశ్వసించారు. అందువల్లే పెద్ద ఎత్తున చంద్రబాబుకు లాభం చేకూరింది. జగన్ ఈ లాజిక్ని మిస్ అయ్యాడు. అందువల్లే చేతిలో బలమైనటువంటి మీడియా ఉండగానే సరిపోదు, ఇతర మీడియాను కూడా అనుకూలంగా మలుచుకోవాల్సినటువంటి టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే ఎలాంటి పని చేసినా అద్భుతమైనటువంటి ప్రచారం దక్కుతుందనేది కొంత తెలుస్తుంది. ఆనాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో అందుబాటులో చంద్రబాబు ఇంటిని నిర్మిస్తే దానిని పడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత వెళితే జరిగినటువంటి ప్రచారం వల్ల జగన్ ఏకంగా విలన్ అయ్యారు. ఏకంగా ఆ రోజు కూల్చివేతల నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున జగన్కి పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. అంటే పథకాలు ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా, జనానికి ఎంత డబ్బులు ఇచ్చినా జగన్ అయితే మాత్రం పోయినటువంటి క్రెడిబిలిటీని, పోయినటువంటి ఇమేజ్ని, డ్యామేజ్ని రికవర్ చేసుకోలేకపోయాడు. కానీ వాస్తవానికి జనాల్లో మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షాదింపు ద్వారానే జగన్ ఈ విధంగా చేశాడు అనే ఒక అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, మరోవైపు సొంత పార్టీ నేతలని, పక్క పార్టీ నేతలని తన మన భేదం లేకుండా కేవలం బడాబాబుల్ని, ఆక్రమణదారుల్ని, చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, నాలాల్ని కబ్జాలు చేసినటువంటి వాళ్ళని టార్గెట్ చేయడంతో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు. ఎప్పుడు ఎలాంటి పని చేసినా అద్భుతమైనటువంటి ప్రచారం కూడా ఇవాళ దక్కుతోంది. మరోవైపు ప్రజల్లోకి బలంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ కొంత పెరిగేలాగా ప్రజలందరూ కూడా ఇవాళ జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రావాల్సినటువంటి ఇమేజ్ ప్రచారం రాదు. ఒక్కసారి ఖచ్చితంగా కూడా రాజకీయ కక్ష, రాజకీయ ముద్ర పడితే మాత్రం స్పష్టంగా అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళే అవకాశమే ఉంటుంది. కానీ ఇవాళ జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం వల్ల నిజానికి పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడం బేష్ అంటున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, కేవలం అది కూడా చంద్రబాబు నాయుడుది మాత్రమే అట్లాగే కొంత ఆ రోజు చేసినటువంటి ఈ కూల్చివేతలు ఆయనకి మైనస్ అయినాయి, మరి రేవంత్ రెడ్డికి ప్లస్ అయినటువంటి పరిస్థితి. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే బడాబాబుల్ని, ఆక్రమణదారుల్ని కూల్చివేయటం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సామాన్యుల జోలికి వెళ్లకుండా కొంత కేవలం ఆక్రమించినటువంటి వాళ్ళకి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాడు. మరోవైపు సొంత పార్టీ నాయకుల్ని కూడా వదలడం లేదు. ఆఖరికి సొంత కుటుంబాలని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సొంత తమ్ముడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం కొంత రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారింది. మొత్తం మీద అయితే మాత్రం రేవంత్ హీరో అయ్యాడు, జగన్ ఆ విషయంలో విలన్ అయ్యాడు. కానీ చిన్న లాజిక్ జగన్ మిస్ అయినట్టే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.